రైట్ మిత్రులారా, వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. సో మనకి ఇక్కడ అత్యంత కీలకమైన నెక్స్ట్ టాపిక్ మనకు దేవుని యందు ప్రేమ భక్తి, దేవుని యందు ప్రేమ భక్తి అనేటటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా మరి ప్రధానంగా ఈ యొక్క టాపిక్లో మనము ముఖ్యమైనటువంటి కొన్ని మతాల గురించి మనకు ఇవ్వడం జరిగింది. అందులో ఏమిటయ్యా అంటే ఇక్కడ మనకు హిందూ మతం, అలాగే మనకు ఇస్లాం మతం, అలాగే క్రైస్తవ మతం, అలాగే మనకు సిక్కు మతం. సో ప్రధానంగా మనకు హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ, సిక్కు మతాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ మతాన్ని స్థాపించారు? సో ఫస్ట్ హిందూ మతం క్రీస్తు శకం 1000 తర్వాత ఈ హిందూ పదం అనేది వాడుకలోకి వచ్చింది. హిందూ అనే పదము వాడుకలోకి వచ్చింది క్రీస్తు శకం 1000 నుండి. హిందూ అనేటటువంటి పదం వాడుకలోకి వచ్చింది 1000 నుండి. ఈ హిందూ అనేటటువంటి పదం ఏ పదం నుంచి వచ్చిందంటే సింధు అనే పదం నుంచి వచ్చింది. హిందూ అనే పదం ఏ పదం నుంచి వచ్చిందంటే సింధు అనే పదం నుండి ఆవిర్భవించింది. ఈ యొక్క 500 సంవత్సరాల పూర్వమే మన హిందూ మతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఏమిటి అంటే దేవాలయాల నిర్మాణం, శివుడు, విష్ణువు, దుర్గామాతలను పూజించడం, వారికి దేవాలయాలు నిర్మించడం, అలాగే వైదిక యజ్ఞయాగాదులను నిర్వహించడం, అలాగే ధ్యాన తపస్సుల ద్వారా మోక్షాన్ని పొందడం, దేవాలయాల నిర్మాణం, శివుడు, విష్ణువు, దుర్గామాతలను పూజించడం, వైదిక యజ్ఞ యాగాదులు నిర్వహించడం, తపస్సు ద్వారా మోక్షాన్ని పొందడం. 500 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క హిందూ మతానికి సంబంధించిన లక్షణాలు ఇవి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దీనిని అనుసరించడం అనేది జరిగింది. మరి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి హిందూ మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలుగా చెప్పబడుతున్న వాటిలో మనకి ఉపనిషత్తులు కావచ్చు, అలాగే ధర్మసూత్రాలు కావచ్చు, అలాగే పురాణాలు కావచ్చు, అలాగే ఇతిహాసాలు కావచ్చు, అలాగే భగవద్గీత కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క హిందూ మతానికి సంబంధించిన సాహిత్యపరమైన రచనలు, ఆధారాలు. ఉపనిషత్తులు మొత్తం వీటి సంఖ్య 108, ధర్మసూత్రాలు, అలాగే పురాణాలు వీటి సంఖ్య 18, అందుకని వీటిని అష్టాదశ పురాణాలు అంటారు. ఇతిహాసాలు 2, అవి ఒకటి రామాయణం, మహాభారతం, అలాగే భగవద్గీత మనకు ఒకటి. అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించిన సాహిత్యపరమైన రచనలు, సాహిత్యపరమైన ఆధారాలు, గ్రంథాలు. సో ఇందులో భగవద్గీత అనేటటువంటిది హిందువులకు ఇవన్నీ పవిత్ర గ్రంథాలే. అందులో భగవద్గీత హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. ఏమిటంటే ఈ యొక్క భగవద్గీత అని చెప్పాలి. హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథంగా చెప్పబడుతుంది ఏమిటంటే భగవద్గీత. ఇవన్నీ పవిత్ర గ్రంథాలే, కానీ భగవద్గీత అత్యంత పవిత్రమైన గ్రంథంగా భావించబడుతుంది. మరి హిందూ మతంలో ఈ యొక్క 2 శాఖలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఏమిటయి? మనకు భాగవత మతము, అలాగే శైవ మతము. శైవ మతము 2 శాఖలు ప్రాచుర్యంలోకి వచ్చాయి హిందూ మతంలో. భాగవత మతంలో ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తారు, లేదా నారాయణ భగవాను. శ్రీకృష్ణ పరమాత్ముడు లేదా నారాయణ భగవాన్ని ఆరాధించేటటువంటి ఈ యొక్క సాంప్రదాయం భాగవత మతంలో ప్రాచుర్యంలో ఉంది. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన శ్రీకృష్ణ పరమాత్ముడు లేదా నారాయణుడి యొక్క అవతారాన్ని ఈ యొక్క భాగవతులు పూజిస్తారు. ఈ విష్ణువే ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తుడు,
విష్ణుమూర్తిని పూజిస్తే వారికి మాత్రమే ధ్యానం లేదా మోక్షం సంభవిస్తుందని, ఈ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి విష్ణుమూర్తి శ్రీరాముడు శ్రీకృష్ణుడి యొక్క రూపాల్లో భూమిపై అవతరించాడని ఈ భాగవతులు నమ్మి ఆ భాగవతులు ఈ యొక్క విష్ణు భక్తిని ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగానే నేటి రాజస్థాన్లో అలాగే మధ్యప్రదేశ్లో 2000 సంవత్సరాల పూర్వమే నేటి రాజస్థాన్లో మధ్యప్రదేశ్లోని విదిశలో ఈ యొక్క విష్ణుమూర్తి ఆలయాలు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుని ఆలయాలు ఈ రాజస్థాన్ మధ్యప్రదేశ్లోని విదిశలో ఈ యొక్క రాముడికి కానీ కృష్ణుడు విష్ణుమూర్తి అవతారాలైన శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఈ యొక్క భాగవతులు అనేటటువంటి వారు ఆలయాలను 2000 సంవత్సరాల పూర్వమే రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్లోని ఎస్పెషల్లీ విదిశలో నిర్మించడం జరిగింది. ఇందులో రాజస్థాన్లో రామ ఆలయాలు అలాగే మధ్యప్రదేశ్లోని విదిశలో శ్రీకృష్ణుడి ఆలయాలను వీళ్ళు నిర్మించారు. మరి ఇక శైవ మతము ఇక్కడ వీరు శివుణ్ణి ప్రధాన దైవంగా భావించేవారు. శివుడే ఈ యొక్క విశ్వాన్ని సృష్టించాడు, ఈ సృష్టి కారకుడు ఈ యొక్క శివుడే అని నమ్మి ఈ శివభక్తిని శివనామస్మరణని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారే ఈ యొక్క శైవ మత సన్యాసులు. ఇందులో వీళ్ళు కూడా తమ యొక్క శివుని గొప్పతనాన్ని చెప్పడానికి 2000 సంవత్సరాల పూర్వమే వీరు శివలింగాలను అనేక ప్రాంతాలలో నిర్మించారు. విష్ణుమూర్తికి దీటుగా ఆ వైష్ణవాలయాలకు దీటుగా శివాలయాలను శైవమత సన్యాసులు కూడా 2000 సంవత్సరాల పూర్వమే భారతదేశంలో నిర్మించారు. అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం ప్రాంతంలో నిర్మించబడిన అతి ప్రాచీన శివాలయం ఏదైతే ఉందో ఈ అతి ప్రాచీనమైన శివాలయమే ఈ యొక్క 2000 సంవత్సరాల పూర్వము నిర్మించబడ్డది. ఇది పూర్తిగా అత్యంత క్లియర్గా పరశురామేశ్వరాలయంగా పిలువబడుతుంది. అతి ప్రాచీనమైన శివలింగం నెలకొని ఉన్న ఆలయం గుడిమల్లంలో నిర్మించబడ్డ పరశురామేశ్వర ఆలయం. ఎక్కడుందంటే చిత్తూరు జిల్లా 2000 సంవత్సరాల పూర్వమే. ఇక్కడ విష్ణుమూర్తి శివుడికితో పాటు స్త్రీదేవత అయిన దుర్గామాత దేవికి కూడా దేవాలయాలను నిర్మించి పూజించడం అనేది జరిగింది. ఎక్కడయ్యా అంటే ఈ యొక్క మనకు భారతదేశంలో. ఓకేనా? ఈ విష్ణువు శివాలయాలతో పాటుగా మరి విష్ణువుడు శివుల యొక్క పురాణాలు అంటే శివుల యొక్క వృత్తాంతాలు పురాణాల పేరుతో ప్రాచుర్యంలోకి చెందాయి. శివుడు విష్ణువుల యొక్క వృత్తాంతాలను పురాణాల పేరుతో ఇవి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు వైష్ణవ శైవమత సన్యాసులు. వీరి యొక్క వృత్తాంతాలను కథలుగా కథకులు అనే వర్గం వారు ప్రాంతాలు తిరుగుతూ ప్రజలకు వారి యొక్క మహిమలు గొప్పతనాన్ని గురించి ఈ కథకులు అనే వర్గం వారు బోధించడం అనేది జరిగిందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. మరి ఇదే అత్యంత క్లియర్గా మనకు ఈ యొక్క శైవ వైష్ణవ మత సన్యాసులు మరి మొట్టమొదటిసారిగా వీరు బలపడి తమిళనాడు ప్రాంతంలో వీరు తొలిసారిగా భక్తి ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా విష్ణువు శివుల యొక్క మహిమలు తెలపడానికి దక్షిణ భారతదేశంలో ఇక్కడ తమిళనాడులో క్రీస్తు శకం 550 సంవత్సరంలో ఈ భక్తి ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఈ శైవ వైష్ణవ మత సన్యాసులు. వీళ్ళే ఆల్వారులుగా అలాగే నాయనారులుగా పిలువబడ్డారు. ఆల్వారులు ఎంతమంది? 12 మంది. నాయనారులు ఎంతమంది? 63 మంది. ఆల్వారులలో అంటే వైష్ణవ మత సన్యాసులు, నాయనారులు అంటే శైవ మత సన్యాసులు. ఆల్వారులు అంటే వైష్ణవ మత సన్యాసులు 12 మంది, నాయనారులు అంటే శైవ మత సన్యాసులు 63 మంది. నాయనారులు అంటే శైవ మత సన్యాసులు వీరు 63 మంది. మరి ఇక్కడ వైష్ణవ మత సన్యాసులు ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆల్వారుల గురించి చూద్దాం. ఈ ఆల్వారులు విష్ణు భక్తిని ప్రచారం చేశారు. ఇందులో ఈ యొక్క ఆల్వారుల్లో ముఖ్యమైన వాడు పెరియల్వార్, నమ్మల్వార్,
అలాగే ఆండాల్. ఈ ఆల్వారులో ముఖ్యులు పెరియల్వార్, నమ్మల్వార్, ఆండాల్. ఈ 12 మంది వైష్ణవ మత సన్యాసుల్లో ఒకే ఒక్క మహిళ సన్యాసి కలదు, ఆమె ఆండాల్. ఎవరు? ఆండాల్. ఈమె ఎవరో కాదు, పెరియల్వారి యొక్క కుమార్తె ఆండాల్. ఈమె గోదాదేవిగా కూడా పిలువబడ్డది. ఈమె జీవిత చరిత్ర ఆధారంగానే శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో రచించాడు. దీని మరో పేరే విష్ణు చిత్తీయం. ఇది శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు ఈ గ్రంథాన్ని. సో మరి ఈ ఆల్వారుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏమంటారు అంటే నాల్ ఇర్ లేదా ప్రబంధాలు. మరి ఈ ఆల్వారులు అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక వైష్ణవాలయాలను సందర్శిస్తూ విష్ణు భక్తి గురించి చెబుతూ ఈ యొక్క ఆల్వారులు కానీ నాయనారులేమో శైవభక్తిని శివుని గొప్పతనాన్ని చెబుతూ అనేక వైష్ణవ శైవ ఆలయాలను వీరిరువురు సందర్శిస్తూ తమ దేవుళ్ళైన విష్ణుమూర్తి గురించి అలాగే శివుడి గురించి వాళ్ళ యొక్క మహిమల గురించి వాళ్ళ యొక్క భక్తి గురించి మౌఖికంగా వాళ్ళు బోధనలు చేస్తూ పాటలు పాడడం జరిగింది. ఇలా బోధనలు పాటల సమూహారాన్ని 1100 సంవత్సరం నాటికి గ్రంథస్థం చేయడం జరిగింది. అలా గ్రంథస్థం చేసిన ఆల్వార్ల నాయనార్ల పద్యమాలికలు ఒక్కొక్క పేర్లతో పిలువబడ్డాయి. మళ్ళా అటువంటి పేర్లతో పిలువబడ్డ ఆల్వార్ల పద్యమాలికలనే ఏమంటారు అయ్యా అంటే మనకు పాశురాలు అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏమని పిలిచారు? పాశురాలు అని చెప్పి పిలవడం జరిగింది. అలాగే మరి అత్యంత కీలకమైనటువంటి ఈ నాయనార్లలో ఒకసారి మనం చూసుకుంటే ఆల్వారులో నాలీర్ లేదా ప్రబంధాలు, మరి పెరియల్వారు, నమ్మల్వారు, ఆండాల్. మరి వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథం నాలీర్ లేదా ప్రబంధాలు, వీళ్ళ పద్యమాలికలు పాశురాలు. మరి నాయనార్లు ఎంతమంది? 63 మంది. ఇందులో భక్త కన్నప్ప, నందనార్ పుల్లయ్య, సంబందర్, సుందర్, మాణిక్య వాచకర్. 63 మందిలో ముఖ్యమైన వాళ్ళు భక్త కన్నప్ప, నందనార్ పుల్లయ్య, సంబంధార్, సుందర్, మాణిక్య వాచకర్. వీళ్ళంతా పురుష నాయనార్లు. మరి ఇందులో మహిళల సన్యాసులు కూడా ఉన్నారు, 2 ఉన్నారు. అవ్వయ్యార్, కరైకాలమ్మ. సో అవయ్యార్, కరైకాలమ్మ వీరిద్దరు ఎవరంటే 63 మంది నాయనారులలో మహిళా సన్యాసినిలుగా పేరుగాంచిన వారు అవ్వయ్యార్, కరైకాలమ్మ అనేటటువంటి వారు. ఇక్కడ అత్యంత క్లియర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. మరి నాయనారుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏమంటారు? తేవారం. నాయనార్ల యొక్క పవిత్ర గ్రంథాలను తేవారం అంటాము. ఇది పవిత్ర గ్రంథం. మరి వీళ్ళ యొక్క పద్యమాలికలను ఏమంటామంటే తిరువాచకాలు అంటారు. నాయనార్ల యొక్క పవిత్ర గ్రంథాలను తేవారం, నాయనార్ల యొక్క పద్యమాలికలను తిరువాచకాలు అంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన ఆల్వార్లు, నాయనార్లు వాళ్ళ యొక్క విష్ణుమూర్తి శివులకు సంబంధించిన వైష్ణవ మతాన్ని, శైవ మతాన్ని వాళ్ళు తమ యొక్క బోధనల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి మనం నెక్స్ట్ అత్యంత క్లియర్గా మనం ఇక్కడ ఇస్లాం మతానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. ఈ యొక్క ఇస్లాం మతం ప్రాచుర్యంలో అప్పర్ అనేటటువంటి వాడు ఈ యొక్క నాయనార్లలో ముఖ్యుడు. అప్పర్ అనేటటువంటి వాడు నాయనార్లలో ముఖ్యుడు. ఈ యొక్క అప్పర్ అనేటటువంటి వాడు భారతదేశంలో మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే అనేటటువంటి భావనను ప్రచారం చేసిన సమయంలో ఈ యొక్క ఇస్లాం మతం అనేది అరేబియా దేశంలో ప్రారంభమైంది. అప్పర్ అనేటటువంటి భక్తి ఉద్యమకారుడు, శైవమత సన్యాసి, నాయనార్లో ఒకడైన అప్పర్ భారతదేశంలో దేవుడు ఒక్కడు అన్న భావన ప్రచారం చేస్తున్న సమయంలోనే
ఈ యొక్క అరేబియా దేశంలో ఇస్లాం మతం అనేది అక్కడ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ 570లో క్రీస్తు శకం 570లో అరేబియా దేశంలోని మక్కా నగరంలో మహమ్మద్ ప్రవక్త జన్మించాడు. ఈ మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మత స్థాపకుడిగా పేరుగాంచాడు. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మత స్థాపకుడిగా పేరుగాంచాడు. 570 సంవత్సరంలో అరేబియా దేశంలోని మక్కా నగరంలో జన్మించాడు. ఈ మక్కా నగరం అనేది నేటికి ఇస్లాం మతస్థులకు పవిత్ర నగరంగా చెప్పబడుతుంది. ఇస్లాం మతస్థులకు పవిత్ర నగరంగా చెప్పబడుతుంది. మరి ఈ మక్కా నగరంలో జన్మించిన మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త తాను దైవదూతగా పరిగణించబడ్డాడు. అల్లా దూతగా పరిగణించబడ్డాడు. ఇస్లాం మతస్థులు భావించేటటువంటి దేవుడు అల్లా. ఈ యొక్క అల్లా దూతగా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త భావించబడ్డాడు. తన బోధనలతో ఇస్లాం మతంలో నూతన మత సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి విజయవంతమైనటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే మహమ్మద్ ప్రవక్త. మరి మహమ్మద్ ప్రవక్త 40 సంవత్సరాల వయసులో ఆయన ధ్యాన తపస్సులు ఆచరించి జ్ఞానోదయాన్ని పొంది ఆకాశం నుండి ఆకాశవాణి ద్వారా జిబ్రాయిల్ అనే దేవత ఆకాశవాణి నుండి ఈయన దైవ సందేశాన్ని పొంది తన బోధనా సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఆ యొక్క బోధన సూత్రాలు ఏమిటయ్యా అంటే భగవంతుని దృష్టిలో ప్రజలంతా సమానమే, ప్రజలంతా సోదరులుగా అన్నదమ్ముల్లాగా భావించుకొని మెలగాలి. దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన చేయకూడదు. మానవ జాతికి ప్రేమ ప్రాధాన్యత గురించి మొట్టమొదటిసారిగా క్లియర్గా వివరించాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త. మరి మహమ్మద్ ప్రవక్త అలా మౌఖికంగా బోధించిన బోధనలను ఈ యొక్క ఖురాన్ అనేటటువంటి పేరుతో ఆయన యొక్క అనుచరులు సంకలనం చేశారు. ఈ ఖురానే నేటికి ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. అత్యంత పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. ఏమిటయ్యా అంటే ఈ యొక్క ఖురాన్. మరి ఈ ఖురాన్ గ్రంథంలో చెప్పబడ్డ మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనల సారాంశమని 2 పదజాలాలు ఇచ్చాడు. ఆల్ ఫతీహా, అలాగే సురవ్ అల్ ఇఖ్లాస్. ఆల్ ఫతీహా, సురవ్ అల్ ఇఖ్లాస్, ఇవి 2 కూడా ఖురాన్లో చెప్పబడ్డ ముఖ్యమైనటువంటి పదాలు. ఆల్ ఫతీహా అంటే అల్లా మాత్రమే స్తుతించదగినవాడు, అతడు సకల లోకాలకు ప్రభువు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సరైన మార్గంలో నడిపించే నిర్దేశకుడు అని చెప్పేసి ఆల్ ఫతీహా అనే పదం చెప్తుంది. సురవ్ అల్ ఇఖ్లాస్ అనే పదం ఏం చెప్తుంది అంటే అల్లా అద్వితీయుడు, అల్లా నిరాపేక్షాపరుడు, ఆయన ఎవరి మీద ఆధారపరుడు, అందరూ అతని మీద ఆధారపడవలసిన వాళ్ళే, అంత శక్తివంతుడు. ఆయన ఎవరి సహాయం అవసరం లేదు ఆయనకి. ఆయన ఎవరికి సంతానం కాదు, ఆయనకు లేరు ఎవరు సంతానం అంటూ అద్భుతంగా మహమ్మద్ ప్రవక్త ఆయన బోధనలో ఈ అల్లా గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ పదాలు, ఆ పదాలను మనకు ఇవ్వడం జరిగింది. ఇవి ఖురాన్లో చెప్పబడ్డటువంటివి. ఆల్ ఫతీహా, సురవ్ అల్ ఇఖ్లాస్. మరి ఇక్కడ అత్యంత క్లియర్గా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈ యొక్క అరేబియాలో మహమ్మద్ ప్రవక్త ద్వారా వ్యాపించిన ఇస్లాం మతం భారతదేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగించిన ఈ అరబ్బుల ద్వారా ఈ యొక్క పూర్తిగా మన భారతదేశంలోకి ఈ యొక్క ఇస్లాం మతం అనేది రావడం జరిగింది. భారతదేశంతో క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండే వర్తక వాణిజ్య సంబంధాలు కొనసాగించిన అరబ్బుల ద్వారా భారతదేశంలోకి ఇస్లాం మతం అనేది ఆవిర్భవించింది. భారతదేశంలోకి ఇస్లాం మతం అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఈ యొక్క అరబ్బుల ద్వారా,
క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అరబ్బులు భారతదేశంతో వ్యాపారం చేసుకుంటూ అక్కడ క్రమంగా వారు ఇక్కడ తమ యొక్క సంతానాన్ని అభివృద్ధి పరచుకోవడమే కాకుండా ఇస్లాం మతాన్ని ఇక్కడ క్లియర్గా వీరు వ్యాప్తి చేయడం అనేది జరిగింది. అలా భారతదేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించిన అరబ్బుల ద్వారా భారతదేశంలో ఈ యొక్క వ్యాపారం అనేది పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలోకి రావడం అనేది, ఈ యొక్క ఇస్లాం మతం అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అరబ్బుల ద్వారా భారతదేశంలో ఇస్లాం మతం అభివృద్ధి చెందింది, ప్రచారం అయ్యింది, వ్యాప్తి చెందింది. ఓవరాల్గా ఇవన్నీ కూడా అరబ్బుల ద్వారానే అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మన భారతదేశంలో నిర్మించబడ్డ మొట్టమొదటి మసీదుగా కేరళలో నిర్మించబడ్డ చర్మన్ మసీదుని చెప్తారు. చర్మన్ మసీద్ భారతదేశంలో నిర్మించబడ్డ మొట్టమొదటి మసీదుగా కేరళలో నిర్మించబడ్డ చర్మన్ మసీదును చెప్తారు. మసీదుల్లో ముస్లిం సోదరులు నమాజ్ చేస్తారు. అలాంటి మసీదుల్లో ముస్లిం సోదరులకు పవిత్రమైనది మక్కా నగరంలో నిర్మించిన మక్కా మసీద్. ఈ మక్కా మసీదులో మధ్య భాగంలో కాబా అనేటటువంటి నిర్మాణం ఉంటుంది. కాబా, మక్కా మసీదులో మధ్య భాగంలో కాబా అనేటటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. ఆ రాతి నిర్మాణం ఆ యొక్క ముస్లిం సోదరులు ఈ యొక్క సంవత్సరంలో అంటే తమ జీవితంలో ఒక్కసారైనా మక్కా నగరాన్ని సందర్శించాలి అని చెప్పేసి మనకు ఈ యొక్క ఖురాన్ గ్రంథం చెప్తుంది. హజ్ యాత్ర అంటాం దాన్ని. ఒక ముస్లిం సోదరుడు తాను మరణించేలోపు ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. హజ్ యాత్ర అంటే తాను ఉన్న ప్రాంతం నుండి పవిత్రమైన నగరంగా చెప్పబడుతున్న మక్కా నగరానికి వెళ్ళాలి. అల్లా మన యొక్క మక్కా మసీదులో ప్రార్థన చేయాలి. మక్కా మసీదు మధ్య భాగంలో ఉన్న రాతి నిర్మాణం అయిన కాబా అనే పవిత్రమైన ఆ యొక్క రాతి నిర్మాణం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. దానితో హజ్ యాత్ర పరిపూర్ణమవుతుందనేటటువంటి నమ్మకంతో ఈ ముస్లిం సోదరులు వాళ్ళు మసీదుల్లో చాలా పవిత్రంగా రోజుకు 5 సార్లు ఇప్పటికి కూడా నమాజ్ చేస్తారు. ఎక్కడున్నా రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఎవరయ్యా అంటే ఈ యొక్క సోదరులు, ముస్లిం సోదరులు. మరి ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ క్రైస్తవ మతానికి సంబంధించిన సమాచారం ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మరి ఈ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా మనకి ఇక్కడ క్రైస్తవ మత స్థాపకుడు ఎవరయ్యా అంటే ఇక్కడ మనకు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల పూర్వమే తూర్పు మధ్య ప్రాంతంలో ఇజ్రాయిల్ దేశంలో జెరూసలేం నగరంలో బెత్లెహేమ్ ప్రాంతంలో యేసుక్రీస్తు జన్మించాడు. మేరీ మాతకు పశువుల పాకలో 2000 సంవత్సరాల పూర్వమే తూర్పు మధ్య ప్రాంతంలో ఈ క్రైస్తవ మతం వ్యాప్తి చెందిందంటున్నాం. 2000 సంవత్సరాల పూర్వమే తూర్పు మధ్య ప్రాంతంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందిందంటున్నాం. అటువంటి తూర్పు మధ్య ప్రాంతంలోని ఒక దేశం ఇజ్రాయిల్. ఆ ఇజ్రాయిల్ దేశంలోని నగరం జెరూసలేం. ఈ జెరూసలేం నగరంలో ఉన్న ప్రాంతం బెత్లెహేమ్. ఈ బెత్లెహేమ్ అనేటటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు అనేటటువంటి ఈ యొక్క క్రైస్తవ మత స్థాపకుడు జన్మించాడు. పశువుల పాకలో మేరీ మాతకు జన్మించాడు. సో ఈ యేసుక్రీస్తు యొక్క బోధనలు ప్రధానంగా పర్వతం మీది ప్రసంగం పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. పర్వతం మీది ప్రసంగం పేరుతో ఈయన యొక్క బోధనలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన ప్రధానంగా ఆనాటి ఈ యొక్క క్రైస్తవ మత అధికారులకు అన్యాయాలు, దోపిడీలకు, ప్రజల మీద జరుగుతున్న వాటిని వ్యతిరేకించి క్రైస్తవ మత పాలకులకు ఎదురు తిరిగి ప్రజలను చైతన్యవంతపరిచి అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే యేసుక్రీస్తు ప్రజలందరికీ కొన్ని ముఖ్యమైన బోధనలు ప్రచారం చేశాడు. ప్రజలంతా సమానమే, భగవంతుని దృష్టిలో ప్రజలంతా సమానమే, ప్రతి ఒక్కరూ కూడా శాంతి, కరుణ, ప్రేమ వంటి సిద్ధాంతాలు, సూత్రాలు అనుసరించాలన్నాడు. శత్రువునైనా సరే ప్రేమతో గెలవాలి అన్నాడు.
శత్రుత్వాన్ని ఇంకా పెంచుకోవద్దు, శత్రువునైనా సరే ప్రేమతో గెలవాలన్నాడు. దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులు కాకుండా శాంతి, ప్రేమ వంటి సిద్ధాంతాలు అనుసరించాలన్నాడు. సర్వమానవ సమానత్వ సోదర భావాన్ని పెంపొందించుకోవాలన్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రధానంగా ప్రజలకు బోధించాడు. ఆయన బోధనలే పర్వతం మీది ప్రసంగం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. మరి యేసుక్రీస్తుకు పూర్తి స్థాయిలో ఆనాటి క్రైస్తవ మత పాలకులు, అధికారులు తమకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రజలను రెచ్చగొడుతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈ యేసుక్రీస్తుని శిలువ వేసి ఆనాటి పాలక అధికారులు ఆయనకు ఉరిశిక్ష వేసి ఆయన యేసుక్రీస్తును చంపడం అనేది జరిగింది. అలా యేసుక్రీస్తు మరణం తర్వాత యేసుక్రీస్తు మౌఖికంగా చెప్పినటువంటి ఆయన యొక్క బోధనలను క్రైస్తవ మత సన్యాసులు బైబుల్ పేరుతో వాళ్ళు సంకలనం చేశారు. అదే నేటికి క్రైస్తవ మతస్థులకు పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది. క్రైస్తవ మతస్థులకు పవిత్ర గ్రంథంగా పరిగణించబడేది బైబుల్. ఈ బైబుల్ గ్రంథంలోనే యేసుక్రీస్తు యొక్క బోధనలు, క్రైస్తవ మత సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, వాటికి సంబంధించిన క్లియర్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలా యేసుక్రీస్తు మరణించిన తర్వాత యేసుక్రీస్తు అనుచరుల్లో ఒకరైన సెయింట్ థామస్ అనేటటువంటి వాడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చాడు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అప్పుడు ఆయన ఎవరి రాజ్యానికి వస్తాడు అంటే విదేశీయులైన పార్థియన్స్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పార్థియన్స్లో రాజే గోండోఫెర్నిస్ అనేటటువంటి వాడు పరిపాలిస్తూ ఉండేవాడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. ఆ పార్థియన్స్లో గొప్పవాడైన గోండోఫెర్నిస్ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మరణాంతరం యేసుక్రీస్తు యొక్క బోధనల సమూహారంగా చెప్పబడ్డ ఈ యొక్క బైబుల్ అనేటటువంటి ఏదైతే ఈ గ్రంథం ఉందో, ఈ యొక్క గ్రంథంలో చెప్పబడ్డ బోధనలు, ఈ యొక్క బైబుల్ గ్రంథం ఏదైతే ఉందో ఆ బైబుల్ యొక్క గ్రంథంలో చెప్పబడ్డ యేసుక్రీస్తు యొక్క బోధనలు ఏదైతే ఉన్నాయో ఆ యేసుక్రీస్తు బోధనల సమూహారాన్ని తన వెంట పెట్టుకొని ఈ యొక్క క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వచ్చి ఇక్కడనే స్థిరపడి పూర్తి స్థాయిలో ఇక్కడనే ఆయన మరణిస్తాడు. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోనే స్థిరపడతాడు. ప్లస్ ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా క్రైస్తవ మత వ్యాప్తిని చేయడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా క్రైస్తవ మత వ్యాప్తిని చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈయన మరణిస్తాడు ఇక్కడనే దక్షిణ భారతదేశంలో. ఆయన యొక్క మరణానికి గుర్తుగా 1523లో నేటి చెన్నైలో సెయింట్ థామస్ బాసిలికా చర్చిని నిర్మించడం జరిగింది. సెయింట్ థామస్ బాసిలికా చర్చిని 1523లో చెన్నైలో సెయింట్ థామస్ జ్ఞాపకార్థంగా నిర్మించడం జరిగింది. సెయింట్ థామస్ బాసిలికా చర్చ్. అలాగే కొచ్చిన్లో సెయింట్ థామస్ చర్చ్. ఈయన 2 చర్చిలు కూడా ఈయన పేరు మీదుగానే. ప్రపంచంలో మరి అతిపెద్ద చర్చి వాటికన్ సిటీలో నిర్మించిన రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతులను లేదా క్రైస్తవ మత గురువులనే పోపులు అంటారు. ప్రపంచంలో అతిపెద్ద చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క క్రైస్తవ మత గురువులను పోపులు అంటారు. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రపంచంలో అతి చిన్న దేశం, అతి తక్కువ జనాభా ఉండే దేశం, అతి చిన్న దేశం వాటికన్ సిటీ. అక్కడ నిర్మించబడ్డదే ప్రపంచంలో అతిపెద్ద క్యాథలిక్ చర్చి, రోమన్ క్యాథలిక్ చర్చి. ప్రపంచంలో పెద్ద చర్చిగా పిలువబడుతున్న రోమన్ క్యాథలిక్ చర్చి. ఓకేనా? సో ఇక్కడ సిక్కు మతం. ఈ సిక్కు మతం అనేది మనకు గురునానక్ స్థాపించాడు. సిక్కు మత స్థాపకుడు గురునానక్. ఈ యొక్క గురునానక్ స్థాపించిన ఈ సిక్కు మతంలో సిక్ అంటే పంజాబీ భాషలో శిష్యుడు అని అర్థం. సిక్కు అంటే పంజాబీ భాషలో శిష్యుడు అని అర్థం. మరి సిక్కు మత స్థాపకుడు అయినటువంటి గురునానక్, ఈ గురునానక్తో పాటు మొత్తము 9 మంది గురువులు, అంటే కలిపితే మొత్తం సిక్కు మతానికి సంబంధించిన 10 మంది గురువులు ఉంటారు.
ఇందులో సిక్కు మత స్థాపకుడు గురునానక్, 5వ గురువు గురు అర్జున్ సింగ్. 5వ గురువు గురు అర్జున్ సింగ్. ఈ 5వ గురువు అయిన గురు అర్జున్ సింగ్ కాలంలోనే ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ సాహెబ్, ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ అనే గ్రంథం సంకలనం చేయబడ్డది. ఈ ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ సాహెబ్ అనేది సిక్కుల యొక్క పవిత్ర గ్రంథంగా పిలువబడుతుంది. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ సాహెబ్. ఇది సిక్కుల 5వ గురువు అయిన గురు అర్జున్ సింగ్ కాలంలో సంకలనం చేయబడ్డది. మరి ఈ యొక్క సిక్కు మతానికి సంబంధించినటువంటి ఆలయాల్లో ఏదైతే ఉంటాయో వాటిని గురుద్వారా అని పిలవడం జరిగింది. సిక్కు మతానికి సంబంధించిన ఆలయాలను గురుద్వారా అంటారు. ముఖ్యంగా ఇటువంటి గురుద్వారాగా చెప్పబడ్డ ఆలయం పంజాబ్లోని అమృత్సర్లో నిర్మించబడ్డ స్వర్ణ దేవాలయం. పంజాబ్లో అమృత్సర్లో నిర్మించిన స్వర్ణ దేవాలయం సిక్కు మతానికి సంబంధించిన ముఖ్యమైన గురుద్వారా.